ప్రార్థన చేసి మొదలు పెడదామండి. ఓం నమః పాణిని పాత్యాయన పతంజలిభ్యః శబ్ద విద్యా సంప్రదాయ కర్తృభ్యః పరమర్షిభ్యో నమో మహద్భ్యో మునిభ్యో గురుభ్యః येनाक्षर समाम्नाय मधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। येन धौता गिरः पुंसां विमलैः शब्दवारिभिः समश्चाज्ञानजं भिन्नं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। నిన్న నదీభిశ్చ అనే సూత్రంలో కొన్ని ఉదాహరణలు చూసామండి. దాంట్లో చివరిలో ఉన్నాము. దాంట్లో సప్తగంగం ద్వియమునం అని చూసాము. దాని తర్వాత పంచనదం సప్తగోదావరం అనేది చూడాలి. ఈ పంచనదం ఇక్కడ పంచ నద్య సమాహృతా అత్ర అని గాని, లేకపోతే పంచానాం నదీనాం సమాహార అని గాని విగ్రహవాక్యం చెప్పచ్చు. కానీ నిన్న గురువు గారు చెప్పినట్టుగా కాశికలో వాటిల్లో వ్యాఖ్యానాల్లో పంచ నద్య సమాహృతా అనే ఇచ్చారు. కానీ కౌముది వాటిల్లో మాత్రం పంచానాం నదీనాం అని ఇచ్చారు. అంటే విగ్రహవాక్యంలో చెప్పడం వైలక్షణ్యం, కానీ మిగిలినంతా ఒకటే ఉంటుంది. కాబట్టి రెండు రకాలుగా మనం విగ్రహవాక్యం చెప్పచ్చు. పంచ నద్య సమాహృతా అత్ర అని చెప్పినప్పుడు మాత్రం పంచన్ జస్ నదీ జస్ అని చెప్పాలి. పంచానాం నదీనాం సమాహార అని చెప్పినప్పుడు మాత్రం పంచన్ ఆం నది ఆం అని చెప్పాలి. ఈ ఒక్కటి భేదము, మిగిలిన ప్రక్రియ అంతా ఒకలాగే ఉంటుంది. మనం ఈ పంచనదం అనే రూపం చూద్దామండి. ఎవరు చెప్తారండి? ఏఎస్ శర్మ గారు మీరు చెప్తారండి. నేను నిన్న క్లాస్ వినలేదు సార్, సారీ. ఇక్కడ అధికంగా విశ్లేషణ ఏమీ లేదండి. ఆము నది మిగిలిన ఇంట్లో డిస్టర్బెన్స్ కూడా ఉంది. ఈ రూపానికి ఎవరైనా చెప్తారు, దాని తర్వాత సుబ్బలక్ష్మి గారు మీరు చెప్తారండి. మీరు ఒకసారి చెప్పారంటే క్లాస్ లో అందరూ ఆనందిస్తారండి. సుబ్బలక్ష్మి గారు. నవీన్ గారు మీరు చెప్తారండి. ప్రయత్నం చేస్తానండి. పంచనది కదా శబ్దం? అవునండి, అవునండి, అవును. పంచానాం నదీనాం పంచన్ ఆం నది ఆం. ఇందులో ఇది సంఖ్యా శబ్దమైన పంచానికి నదీ శబ్దమైన నది, దానికి నదీ బిశ్చ అనే సమాసం. నదీ బిశ్చ ఇత్యనైన సూత్రేణ నది అవ్యయం అవిర్భావ సమాహారే అయమిష్యతే అవ్యయభావ సమాసం. కృత్తద్ధిత సమాసాశ్చ అనే సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ సుపోధాతు ప్రాతిపదికయోః సూత్రం చేత సుప్పు లుకులో. ఇప్పుడు పంచ నది, పంచన్ నది అని ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నా లోప ప్రాతిపదిక అంతా చెప్పాలి ఇక్కడ. అవునండి, అవునండి. నా లోప ప్రాతిపదిక అని ఇది నకార లోపం జరగగా పంచ నది అని ఉంటది. ఇంకొకటి ఇక్కడ
రస్వం కూడా చేయాలి. నది ఇప్పుడు అవసరం లేదు. అవిభావశ్చ చెప్పలేదు. అదేనండి ఇక్కడ 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 దాని గురించి అండి, దాని గురించి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక వార్తికం ఉందండి. మీరు కృష్ణోదక పాండుపూర్వాయాః భూమే రచ్ప్రత్యయ గోదావర్యాశ్చ నద్యాశ్చ సంఖ్యాయాః ఉత్తరే యది అని ఒక శ్లోక వార్తికం అన్నమాట. అంటే ఈ శ్లోక రూపంలో ఉన్న వార్తికము, దీని చేత అచ్చనే ఒక సమాసాంత ప్రత్యయం వస్తుందండి. అక్కడ మీ దగ్గర తెలుగు పుస్తకంలో ఉందా అండి ఈ శ్లోకము? లేదండి. ఒకసారి ఎవరైనా చూసి చెప్పండి. లేదండి. రాసుకోండి అయితే వీలైతే. మొత్తం కాకుండా మొత్తం రాసుకోండి, ఎందుకు మళ్ళీ సగం సగం. కృష్ణోదక పాండు పూర్వాయాః భూమే రత్ప్రత్యయ స్మృతః కొంచెం నెమ్మదిగా చెప్పరా రాజేష్? వినిపించట్లేదు సరిగ్గా. కృష్ణోదక లేకపోతే మనకి అష్టాధ్యాయి.com వెబ్సైట్ ఉంది కదండి, ఆ వెబ్సైట్ లో ఈ సూత్రం ఓపెన్ చేయండి, నదీభిశ్చ అనే సూత్రము. దానిలో పదమంజరి అనే వ్యాఖ్యానం ఉంది చూడండి. ఆ పదమంజరి వ్యాఖ్యానంలో ఈ శ్లోకం ఉందండి. న్యాసంలో కూడా ఉంది, న్యాసము పదమంజరి రెండిట్లోనూ ఉంది. ఒక్కసారి అది చూడండి. మీకు చెప్పండి సార్, ఇది కృష్ణోదక కృష్ణోదక పాండుపూర్వాయాః కృష్ణోదక పాండుపూర్వాయాః భూమేః అచ్ ప్రత్యయః భూమేః అచ్ ప్రత్యయః స్మృతః 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 అంటే చెప్పబడింది అని అర్థంలో స్మృతః అచ్ ప్రత్యయః స్మృతః. రెండవ పంక్తి గోదావర్యాశ్చ నద్యాశ్చ సంఖ్యాయాః ఉత్తరే యది అని. రెండో పంక్తి గోదావర్యాశ్చ నద్యాశ్చ సంఖ్యాయాః ఉత్తరే యది. గోదావర్యాశ్చ నద్యాశ్చ సంఖ్యాయా ఉత్తరే యది అని. అది గ్రూప్ లో పోస్ట్ చేశానండి అదే శ్లోకం. అవునండి అవునండి, మన రాజన్ గారు పోస్ట్ చేశారు, ఒకసారి అది చూడండి. ఆ వార్తికం చేత అచ్చనే సమాసాంత ప్రత్యయం, అచ్చనే సమాసాంత ప్రత్యయం వచ్చి తర్వాత నుంచి నవీన్ గారు మీరు చెప్పండి. ఇది ఒకటి చెప్పాలి. ఇప్పుడు ఇది పంచ నది అంతే ఈ వార్తికం చేత పంచనది. అవునండి. ఇప్పుడు అవిభావస్య ఇత్యనేన సూత్రేణ అవిభావ సంజ్ఞ, అవిభావస్య ఇత్యనేన నపుంసకత్వాత్ స్వౌజస్ అమౌట్ స్వౌజస్ అమౌట్ చెష్టాభ్యాం బిస్ నేభ్యాం బెస్ నతిభ్యాం బెస్ నసోసాం న్యోసుప్ ఇత్యనేన సూత్రేణ ప్రథమ పురుష ఏకవచన వివక్షాయాం సుప్రత్యయ ప్రాప్తే ప్రథమ విభక్తి అండి. ప్రథమ విభక్తి సుప్రత్యయం రాగా ఇప్పుడు పంచనది రూపాయి ఎంతవరకు చెప్పారండి? పంచనది టచ్ అని ఉంటుంది. పంచలో టకారానికి చకారానికి ఇచ్చమ్య లోపాలు. పంచనది ఆ అని ఉంటుంది. ఎస్ఏతి చ అనే సూత్రం చేత ఈకారానికి లోపం అండి. నదిలో ఉండే ఈకారానికి లోపము. పంచనదు ఆ పంచనద అని అవుతుంది. ఇప్పుడు పంచనద అయిన తర్వాత ఈ సుప్రత్యయము అవన్నీ అన్నమాట.
అంటే ఇప్పుడు ఇది అదంతంగం అది. ఇప్పుడు ఇది అదంతం అయింది కాబట్టి ఇంకా ఆపాదేశ ప్రాప్తి ఇదంతా ఉంటుంది. నద ఇప్పుడు ఎలా అదే వస్తుందండి? ఏ సూత్రం చేత? ఏంటండి? నది నుంచి నద ఎలా వచ్చిందండి? నద్ ఏ సూత్రం చేతండి? టచ్ అనే సమాసాంత ప్రత్యయం వచ్చిన తర్వాత పంచనది టచ్ అని ఉంటుంది. టచ్ లో టకారానికి చకారానికి ఇత్సంజ్ఞ రెండింటికి తస్యలోప అని లోపము. పంచనది ఆ అని ఉంటుందండి. పంచనది ఆ అని ఉన్నప్పుడు ఈ ఎస్ఏతి చ అనే సూత్రం చేత ఈకారానికి లోపం అండి. పంచనదు ఆ పంచనద అని అవుతుందండి. అవ్యయాత్ ఆత్ సుపహ అనే సూత్రం చేత సు ప్రత్యయానికి లోపము ప్రాప్తిస్తుండగా నా వేభావాత్ అథోహం అపంచమ్యాత్ అనే సూత్రం చేత ప్రత్యయము రాగా అమీ పూర్వ ఇత్యనేన సూత్రేణ పూర్వరూపము వచ్చి పంచ నదాం. ఇది స్థితి. పంచనదం అనండి. పంచనదం. అవునండి, అవునండి. ధన్యవాదాలండి. తర్వాత రూపం రాజేష్. సప్త గోదావరం అనండి. రాజేష్ దుర్గాభవాని గారు ఒక చెప్పండి. చిన్నది. అదే ఇప్పుడు ఎస్ఏతిచ చెప్పుకుంటున్నాం కాబట్టి అది భసంజ్ఞ అక్కడ స్వాదిశ్వసర్వనామ స్థానే అనే దాంట్లో అంటే ఇప్పుడు స్వాదుల్లోకి టచ్ స్వాదుల్లో ఉన్నట్టే కదా మరి, అంతే కదా? అవునండి, అవునండి, అంటే స్వాదుల్లో ఉన్నట్టే. టచ్ ప్రత్యయం అంటే ఆ సూత్రం ఆ అధికారంలో చూడాలా ఎక్కడ అది ఆ టచ్ సూత్రం ఏంటి? స్వాదులు అంటే ఏంటంటే ఈ సువోజస్ దగ్గర నేను చెప్తాను స్వాదులు అంటే. ఓకే, సో అక్కడ బేసికల్ గా 411. ఓకే, 411 కాదండి, ఇంకొంచెం పైన. అది కాదు, తర్వాత సో వచ్చేసరి 412 సూత్రం. ఇది ఈ మాట బ్రేక్ అవుతుందండి, నాకు వినిపించటం లేదు. మిగిలిన వాళ్ళందరికీ వినిపిస్తుందండి? లేదండి, వినిపించట్లేదండి. అధ్యాయం చివరి దాకా. ఇప్పుడు మీరు అన్న మాట ఒకటే వినపడింది. నాది వినపట్లేదండి? లేదండి, ఇప్పుడు వినిపిస్తుందండి. ఇంతకు పోయిందా? ఓకే, అదే ఇప్పుడు 4-1-1 అక్కడి నుంచి స్టార్ట్ అయింది. 4-1 న్యాపరాతిపదికాతని, 4-1-2 ఈ సూత్రాలు. అంటే ఇక్కడ స్వాదుల్లో సూతో మొదలైంది. ఇక్కడ మొదలయ్యి ఆది అన్న చోట ఈ ఆదికి అర్థము ఈ 4-5 అధ్యాయాలు అని, అధ్యాయాల్లో చెప్పబడిన ప్రత్యయాలు అని. స్వాదిష్ అసురనామ స్థానే 4-5 అధ్యాయాలు. స్వాదిష్ అసురనామ స్థానే అన్న సూత్రం చూస్తే ఆది శబ్దానికి ఏమిచ్చారు? 4-5 అని అర్థం నాకు గుర్తుంది అనుకున్నాను. అంటే కప్రత్యావిధిషు అని చెప్తారండి. కప్రత్యావిధిషు. అవునవును, అది చెప్పాలి. కప్రత్యయం 5వ అధ్యాయం లాస్ట్. అనే ప్రత్యయం అది 5వ అధ్యాయం కప్రత్యయం. అందుకని 4-5 అనుకున్నాను. కప్రత్యావధిషు అని చెప్పారు కదా, ఆ కప్పు 5-4 తర్వాత సూత్రం. హలో, 5-4 తర్వాత సూత్రం అంటే ఏ సూత్రం అండి? లాస్ట్ది, ఆ 4వ పాదంలో లాస్ట్ సూత్రం కప్రత్యం. 4వ పాదం, 5వ అధ్యాయం 4వ పాదం లాస్ట్ సూత్రం 130 ఎంతో ఉంటుంది. 130 140 ఏదో ఉంటుంది, నంబర్ మర్చిపోయాను.
ఆ లాస్ట్ సూత్రం ఏదో ఉంటుంది అది కప్రతి, అందుకనే 4-5 అధ్యాయాలు అనుకున్నాను. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. చూస్తున్నాను నేను కూడా. ఆ 4వ అధ్యాయంలో లాస్ట్ ది భావేచ అండి. కాదు 4 కాదండి, 5. 5లో 4వ పాదం నిష్ప్రవాణిచ్చ అండి. నిష్ప్రవాణిశ్చ. కపహ ప్రతిషేధో నిపాత్యతే అక్కడ. సో కప్రత్యం 130లో ఎక్కడ వస్తుందండి రాజేష్. అంటే ఈ మధ్య చూడలేదు కానీ ఇదివరకు అప్పుడు చూసాను. అప్పుడు ఇక్కడ కప్రత్యం చివరిది 130 ఇండెక్స్ లో ఉంటుంది కదా. ఒక్క నిమిషం అండి సార్. ఇకారాదేశాలు అన్ని ఎక్కడో ఇక్కడ ప్రతిషేధో నిపాత్యతే. ఎందుకనో అప్పుడు ఆ టైంలో 4-5 అధ్యాయాలు అనుకున్నాను. చూస్తాను. అవునండి, అంటే పంచమాధ్యాయంలో కప్పనే అంటే ఈ సమాసాంత ప్రత్యయం కప్పనే ప్రత్యయం చెప్పారు. ఆ కప్పనే ప్రత్యయం వరకు దీనికి అధికారం ఉందండి. అంటే ఆది పదం చేత అక్కడ వరకు అధికారం అంటే అది. అదే అవునండి, అదే అంటే అదే నంబర్ ఎంత వచ్చింది? కప్రత్య నంబరు కాదు కప్రత్య నంబర్ ఎంత వచ్చింది? 5-4 ఎంత ఉంది కదా, 153 అండి. నదీ సంజ్ఞకమైన శబ్దం అంతమంది గల బహువ్రీహమైన రుకారాంతమైన బహువ్రీహి కప్రత్యం వస్తుంది. కప్రత్య భవతి అని ఉంది కదా. నదృతి తచ్చ అండి. అదే నదృతి తచ్చ ఘోర ప్రవృత్తి కప్పనండి. 5-4 153 అంత దాకా లేండి. యాక్చువల్ గా నేను అప్పుడు చూసాను కప్పు చివరి దాకా వెళ్తుంది. 5-4 ఇప్పుడు దుర్గాభవన్ ప్రకృతంలో మీ ప్రశ్న ఏంటండి? ఇంతకీ ఇప్పుడు అదే ఇప్పుడు 4-5 అధ్యాయాల్లో వచ్చే ప్రత్యయాలన్నీ స్వాదులు. అంటే 4-1-2లో మొదలైంది సు, తర్వాత 5-4 చివరిలో కప్పు. సో ఇవన్నీ కలుపుకుని స్వాదులు అన్ని ప్రత్యయాలు కదా. అంటే ఈ టచ్ కూడా ఈ స్వాదుల్లో రావాలి. అదే అడుగుతున్నాను. అంటే ఈ 4-5 అధ్యాయాల్లో చెప్పుకున్నారా టచ్ అడుగుతున్నాను. అది ఏ సూత్రం? అది సమాసాంత ప్రత్యయం 5-4లో ఉంటుంది. 5-4లోనండి. 5-4లో ఇక్కడ సూత్రం కాదు. ఇక్కడ ఏంటంటే ఏ సూత్రం చేత ఇక్కడ ప్రాప్తి లేదనమాట. అందువల్ల ఇక్కడ వార్తికం చెప్పి వార్తికం చేత టచ్ ప్రత్యయం చెప్తున్నారు. అదే ఇక్కడ మధ్యలో ఇప్పుడు నాశంక ప్రసంగం వచ్చింది కాబట్టి నదీ పౌర్ణమాసాగ్రహాయణీభ్యః చెప్పండి. ఇక్కడ సూత్రం అంటే సూత్రం ద్వారా వచ్చింది అనుకోండి టచ్. సరే మామూలుగా మనం సూత్రం చూస్తాము, అది టచ్ 4-5 అధ్యాయాల్లో ఉందా అని చూసుకుంటాము. అప్పుడైతే స్వాదులు అవుతాయి, అప్పుడు ఎస్ఏ చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇలా వార్తికంలో టచ్ చెప్పారు అంటే అయినా కూడా ఏం చేయాలి? అప్పుడు కూడా ఏ సూత్రంలో ఈ వార్తికం పఠించబడిందో చూడాలండి. కాదు టచ్ ప్రత్యయాన్ని చెప్పేటప్పుడు ఏ సూత్ర చెప్పారో చూస్తే ఆ సూత్ర సంఖ్య వార్తికానికి కూడా ఉంటుంది అన్నమాట. ఈ వార్తికం ఏ సూత్రం దగ్గర చెప్పబడిందో ఆ సూత్ర క్రమము ఆ సూత్రంలో ఉండే అనువృత్తి అధికారాలన్నీ కూడా ఈ వార్తికానికి ఇలాగే వస్తాయని చెప్తారు. ఇప్పుడు ఈ వార్తికం మీరు చెప్పిన వార్తికం శ్లోక వార్తికం ఏ సూత్రంలో చెప్పబడింది? ఇది ఇక్కడ ఏ సూత్రంలో చెప్పబడింది అనడానికి స్పష్టంగా ప్రమాణం ఏమీ లేదండి. దాంట్లో ఇక్కడ ఏం కనిపించలేదు. బట్ నేను అనుకోవడం ఏంటంటే ఒక్కసారి నదీ పౌర్ణమాస ఆగ్రహాయణీభ్యః అనే ఒక సూత్ర భాష్యం చూస్తే భాష్యంలో మనకు తెలుస్తుందండి. ఒక్క నిమిషం. ఈ నదీ పౌర్ణమాస ఆగ్రహాయణీభ్యః అనే ఒక అంటే మనం ఇప్పుడు ఏంటంటే టచ్ ప్రత్యయాన్ని చెప్పే అవ్యయీభావ సమాసంలో టచ్ ప్రత్యయాన్ని చెప్పే సూత్రాలు చూస్తే అప్పుడు ఏ సూత్ర భాష్యంలో ఈ సమానమైన అంటే ఈ అర్థం ఉన్న వార్తికం చెప్పారు అని బట్టి మనం తెలుస్తుంది. దానికి అవ్యయీభావంలో టచ్ అని చెప్పేవి ఏంటంటే అవును ఆ సూత్రాల్లోనే వచ్చి తీరాలి. అవును, ఇప్పుడు ఆ సూత్రాలు 4-5 అధ్యాయాల్లో ఉండాలి. అవును అక్కడే ఉన్నాయండి. ఈ సమాసాంత ప్రత్యయాలన్నీ కూడా 5-4లోనే ఉన్నాయండి. సమాసాంత అనేది ఒక అధికార సూత్రం చెప్పి ఆ అధికారంలో ఈ సమాసాంత ప్రత్యయాలన్నీ చెప్తారు. కాబట్టి ఇవన్నీ 5-4లోనే ఉన్నాయి. ఇంకా 5-4 చివరిలోనే వస్తాయి అన్ని కూడా. 5-4 68 నుంచి 5-4 168 దాకా.
సమాసాంత ప్రత్యయాలు. లాస్ట్ ఆ 100 పాద కూడా ఇవే. సమాప్తేహే అంటారు. ఆ పాదం ఉమ్. 5, 4 అంతా కూడా సమాసాంత ప్రత్యయాలని. సరే, ఇందులో ఎక్కడో ఏదో సూత్రంలో ఈ ఈ ఇది వచ్చి ఆ. ఉండాలి, ఈ వార్తికం. నాది మోస్ట్లీ నది 151 పౌర్ణమాస ఆగ్రహాన్ని అనుకుంటానండి. అనే సూత్రంలో గాని ఏంటండి 151 అనుకుంటాను కప్పు ప్రత్యయం. కప్పు కాదు, కప్పు ప్రత్యయం ఇప్పుడు గురించి ఈ కాదండి. వార్తికం చెప్పారు సమాసాంత కదా. ప్రత్యయం ఎక్కడొస్తుంది, ఈ వార్తికం ఏ సందర్భంలో భాష్యంలో చెప్పారు అని చూస్తున్నాం ఓకే. రాజన్ గారు. మధ్యలో కట్ అయింది నాకు. దీంట్లో ఇక్కడ నదీ పౌర్ణమాసాగ్రహణీభ్య అనేది కానీ లేకపోతే ఉరప్యభిభ్య అనేది అని ఈ రెండింటికి అవకాశం ఎక్కువ ఉందండి, ఈ రెండు సూత్రాలు. ఎందుకంటే ఆ రెండింటిలో అవిభావాల్లో టచ్ అని చెప్తున్నారు సూత్రకారులు. ఒకసారి ఆ భాష్యం చూస్తే మనకి తెలుస్తుందండి స్పష్టంగా. ప్రేతావత మీరు ముందుకు వెళ్తూ ఉండండి, నేను చూస్తాను అది ఆ సూత్రాలు. పంచనది ఆ అని ఉందండి. పంచనది ఆ అని ఉన్నప్పుడు ఎస్ఏతి సూత్రం చేత ఈకార లోపము పంచనద అనేది నవీన్ గారు అలాగో ప్రక్రియ చెప్పారు. చెప్పండి రాజన్ గారు. ఇది దీనికి అంటే తద్దిత ప్రత్యయం అయి ఉండాలి కదండి. అంటే అక్కర్లేదు ఫణికృష్ణ గారు, తద్దిత ప్రత్యయం అవ్వక్కర్లేదు. ఎస్ఏతిచాకి అది 4, 5లో ఉండాలి. అంటే సూ నుంచి కప్పు దాకా అందులో వచ్చినవన్నీ స్వాదులు కాబట్టి స్వాదిష్ట సర్వనామస్థాని అని పదసంజ్ఞ వస్తూ ఉండగా యచీభం అని చెప్పేసి ఆ స్వాదిష్ట సర్వనామస్థాని అని అనువర్తి ఉంటుంది. యచీభంలో కూడా అనువృత్తి ఉండి దుర్గాభవన్ గారు తద్ధితాధికారం అనేది 4వ అధ్యాయం మొదటి పాదంలోనే మొదలైపోతుంది. అక్కడ నుండి 5వ అధ్యాయం చివరి సూత్రం వరకు అన్ని తద్ధిత సంజ్ఞ సూత్రాలే, అన్ని తద్ధితలే. అదే అన్ని తద్ధితలే కాబట్టి సమాసాంతాలు అన్ని కూడా తద్ధితలు అవుతాయి. తద్ధితలు అవుతాయా? ఓకే ఓకే ఓకే. అంటే సమాసాంతాలు కూడా ఉన్నాయి కదా అనుకున్నాను, కానీ వీటిని కూడా తద్ధితల కింద తీసేసుకోవాలి. ఓకే. అంటే సమాసాంతాలే కూడా తద్ధిత సంజ్ఞ ఉండడం వల్లనే నస్తద్ధితే మొదలైన సూత్రాలు చేసే తిలోపాలు అవన్నీ వస్తాయండి. సరే, కొన్ని సమాసాంత కార్యాలు తద్ధిత సంజ్ఞను ఆశ్రయించుకుని కూడా ఉన్నాయి. తద్ధిత అన్నది 4వ అధ్యాయంలోనే ఉంది అధికార సూత్రం. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ తద్ధితలు అయిపోయాయి, 5లో ఉన్నాయి కదా, కాబట్టి ఇవన్నీ తద్ధితలు అయిపోయాయి. కాబట్టి ఫణికృష్ణ గారి ప్రశ్నకి తద్ధిత అయి ఉండాలి అన్నది కరెక్టే. తద్ధిత అయి ఉండాలి, ఇది కూడా తద్ధిత. ఇది అంటే సమాసాంత అచ్చి కూడా తద్ధిత అవుతుంది. అవునండి. రాజేష్ గారు చెప్పండి. ఈ సమాసాంతాచ అనేవి అంటే ఈ సమాసాలన్నీ అయిపోయాక చదువుకుంటాం లేకపోతే ప్యారలల్ గా చదువుకుంటూ వెళ్ళిపోతాం ఇలాగా? సమాసాంతాచ అని ఆ 5, 4, 6 దగ్గర యాక్చువల్ గా తద్ధితలు అక్కడ ఆపేది 5, 4, 6, 7 దగ్గర. ఆ 100 సూత్రాలు కరెక్ట్ గా 99 సమాసాలు చదువుతున్నప్పుడు సమాసాలలో ప్రక్రియలో ఎక్కడెక్కడైతే సమాసాంత ప్రత్యయాలు అవసరం అవుతాయో అక్కడ అన్ని చోట్ల కూడా వాటిని కలుపుకునే చెప్తాం. మనం సమాసాలు చదువుతున్నాం కాబట్టి మనం ప్రసంగాన్ని బట్టి ఒక్కొక్క సమాసాంత ప్రత్యయాన్ని చూస్తాం అంతే. ప్రత్యేకంగా సమాసాంతాలని చూడడం అంటే సాధ్యం కాదు. అవును. ఓకే. అంటే దీనికి ప్యారలల్ గా అంటే మనం కన్కరెంట్ గా వెళ్ళాలి, ప్యారలల్ కాదు కన్కరెంట్ గా వెళ్ళాలి. ఓకే, రైట్. అంటే మనం సమాసాలు అయిపోయిన తర్వాత సమాసాలు అయిపోయిన తర్వాత అవ్వదు, అవుతుండగానే అవ్వాలి. ఒకసారి చూసి అది ఎక్కడ వస్తుంది అవుతుండగానే అయిపోయిన తర్వాత ఒకసారి వెనక్కి వచ్చి ఒకసారి అండి ఇంకా అంటే మళ్ళీ ఇంతకు ముందు చెప్పిన విషయం మీద మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. సమాసాంత అనే పదము సమాస సౌజ్ఞ సమకాలమే ప్రవర్తతే అని ఇంతకు ముందు మనం చెప్పామండి. కాబట్టి సమాస తో పాటుగానే సమాసాంతాలు కూడా వచ్చేస్తాయి అంతే. వస్తాయి. ఇప్పుడు వినిపిస్తోందండి? హలో, ఇప్పుడు వినిపిస్తోందండి? వినపడుతోంది. తెలుస్తుంది కొంచెం. నేను
ఇప్పుడు ఎలాగైతే లాగౌట్ అవుతుంది ఇది. ఇప్పుడు వినిపిస్తుందండి అందరికి? వినపడుతోంది. సమాసాంత అనే సౌజ్ఞాన్ని బట్టి సమాస సౌజ్ఞ సమకాలంలోనే తద్దిత ఈ సమాసాంత ప్రత్యయాలన్నీ వస్తాయండి. కాబట్టి మనం సమాసాలతో పాటే సమాసాంతాలను కూడా చదువుకోవాలి. ఇంకా ఇంతకు ముందు ఒకసారి అనుకున్నాను, ఈ సమాసాంతం ఎప్పుడు వస్తుంది అంటే అలౌకిక విగ్రహ అవస్థలోనే ఈ సమాసాంతం రావాలండి. ఇంకా అలాగే మనం చెప్పుకోవాలి. అలాగే ఈ సమాసాంత ప్రత్యయం ఉండే ఇంకొక విశేషం ఏంటంటే, ఈ సమాసాంత ప్రత్యయం అనేది ఈ ప్రకృతి కంటే పరంగా రాదండి. మామూలుగా మనం ప్రత్యయం అనేది అన్ని ప్రత్యయాలు కూడా ప్రత్యయ పరశ్చ అని మనం చెప్తాము. కానీ ఈ సమాసాంత ప్రత్యయాల విశేషం ఏంటంటే దీనికి అవయవంగానే వస్తుంది అని, అంటే సమాసానికి అవయవంగానే వస్తుంది అని చెప్తారండి. ఎందుకంటే అంతః అంటే కస్య అంతః అంటే సమాసస్య అంతః అని చెప్పడం వల్ల సమాసానికి అవయవంగానే ఈ సమాసాంత ప్రత్యయం ఉంటుంది అని చెప్తారండి. అలా అందుకనే మళ్ళీ మనం ఆమ ప్రత్యయం పెట్టుకోవడం చేస్తున్నాం. లేకపోతే అవయవం కాకపోతే మనకి మళ్ళీ అమ్ము చెయ్యం కదా. మళ్ళీ అమ్ము చేయడం అంటే ప్రత్యయం పరంగా వచ్చినా దాని తర్వాత మళ్ళీ అమ్ము రావచ్చు. ఇప్పుడు మనం కృదంతాలు చేసి కృదంతాల తర్వాత అమ్ము స్వాదులు చెప్తాం కదా, కేవలం అమ్మే కాదు. అలాగే ఇక్కడ టచ్ ప్రత్యయం సమాసాంత ప్రత్యయాలు వచ్చినా కూడా అమ్ము రావచ్చు. కానీ కొన్ని అనిష్ట రూపాలు ఏర్పడుతున్నాయి అన్నమాట. ఇట్లా దీనికంటే పరంగా వస్తుంది అని చెప్పినట్లయితే, కాబట్టి ఈ అనిష్ట రూపాలని వారించడం కోసం సమాసాంత అనే సూత్ర స్వారస్యాన్ని బట్టి సమాసస్య అంతః చరమావయవ అని చెప్పారండి. సమాసానికి చరమావయవంగానే ఈ సమాసాంత ప్రత్యయం వస్తుంది అన్నమాట. అది కూడా అలౌకిక విగ్రహవాక్య అవస్థలోనే వస్తున్నది అని కూడా ఉంది. ఈ నదీ పౌర్ణమాస్యాగ్రహాయణీభ్యః అన్న సూత్రము నదీ పౌర్ణమాస్యాగ్రహాయణీభ్యః అక్కడే ఉందండి. అదే 5:4:110 ఆ సూత్రంలో నదీ పౌర్ణమాసి ఆగ్రహాయణి ఇత్యేవం అంతాత్ ఆ సూత్రం ఉదాహరణలు అవన్నీ ప్రస్తుతంలో లక్ష్యం కాదండి. ఆ సూత్రంలో మనకి ఈ వార్తికం ఉందా లేదా, ఆ సూత్రంలో టచ్ ప్రత్యయం చెప్తున్నారు, దానికి మన ప్రకృతంలో అంత సంబంధం లేదు. ఒక ఆశంక మాత్రం ఉంది. ఇక టచ్ ప్రత్యయాన్ని ఆ నదీ పౌర్ణమాస ఆగ్రహాయణి అనే సూత్రం చేతే చెప్పొచ్చు కదా, ఈ మన వార్తికం చేతి ఎందుకు చెప్పాలి అనేది ఒక ప్రశ్న మన వ్యాఖ్యాన గ్రంథాల్లో కూడా రాశారు. ఇక్కడ ఉపనదం అని ఇచ్చారు. దాంట్లో నది అని ఉంది కదా, అక్కడ ఉపనదం అని ఉదాహరణ ఇచ్చారు నదికి. మరి ఉపనదం ఇచ్చినప్పుడు ఇక్కడ ఏమొచ్చింది మనకి, ఇక్కడ ప్రకృత సూత్రంలో సంఖ్య పంచనదం. అంటే ఇక్కడ ఉపసర్గలకేనేమో ఇక్కడ ఈ నది పౌర్ణమాసి అన్న దగ్గర నదీ పౌర్ణమాసి ఆగ్రహాయణీభ్య అనే దగ్గర పౌర్ణమాసి అనేది ఒక ఈకారాంత ప్రాతిపదిక, ఆగ్రహాయణి అనేది ఈకారాంత ప్రాతిపదిక. అలాగే నది అనే పదం చేత ఒక ఈకారాంత ప్రాతిపదికనే తీసుకోవాలి, కానీ నది విశేష వాచకాలను తీసుకోకూడదు అనండి. అంటే కేవలం నది తీసుకోవాలి కానీ నది విశేష ప్రాతిపదికల్ని తీసుకోకూడదు అని అక్కడ ఆ సూత్రంలో చెప్పి, నదీ పదం స్వరూప పరమే కాబట్టి నది విశేషాలు అక్కడ తీసుకోబడదు అని చెప్పి ఆ సూత్రం చేత టచ్ రావట్లేదని ఈ వార్తికం చేత టచ్ ప్రత్యయం వస్తుంది అని చెప్తారండి. మన ప్రశ్న ఏంటంటే, ఈ కృష్ణోదకం ఈ వార్తికం ఏ సూత్రంలో వచ్చింది అనండి. ఇది ఆ సూత్రంలో రాలేదు. ఇంకొక సూత్రం ఏం చెప్పారు రాజేష్? అవే శరత్ ప్రభృతిభ్య అని ఒకటి, అనశ్చ అని ఒకటి, ఇలాంటి సూత్రాలు ఉన్నాయండి. ఆ సూత్రాల్లో చూడండి. అంటే మిగిలిన విషయం మనకి ఆ సూత్రంలో ఉన్న ఉదాహరణలు మన లక్ష్యం కాదు. అవునులేండి అందులో ఈ రెండిట్లోనూ కూడా లేదు. సరే, మనకి ఇక్కడ కార్తీకంలో అయితే ఇవ్వలేదు వార్తికం, ఈ రెండిట్లో కూడా లేదు. అవి భావే శరత్ ప్రభృతిభ్య ఇవ్వలేదు, కానీ పైన వ్యాఖ్యానాలు అన్నిట్లోనే ఇచ్చారండి. పైన వ్యాఖ్యానాల్లో అంటే ఇటు పదమంజరిలో ఇచ్చారు, అటు ప్రవచనంలో ఇచ్చారు, న్యాసంలో ఇచ్చారు, అన్నింటిలో ఇచ్చారు. సరే సరే
అది ఎందుకు ఈ సరేనండి. వార్తకం ఇచ్చారంటే ఈ నదీ పదం చేత నదీ పౌర్ణమాస్యాగ్రహణిభ్య అనే దగ్గర నదీ పదం చేత నది అనే శబ్దమే గ్రహించబడుతుంది కానీ శబ్దమే నీళ్లు గ్రహిస్తుంది గ్రహించబడవు కానీ అని విశేషవాచకాలు రావట్లేదు అందులో. కావాలి. అందులోనూ దానికో మళ్ళీ ఒక న్యాయం అది చెప్తారు. మళ్ళీ అక్కడ అవునా? ఉపసర్గలే అంటే నది ఉన్నట్టుగా అనే ఉన్నాయి. దాని చేత ఉపసర్గ కాదు, అది ఉపసర్గ కాదు. అది అదేంటంటే అవ్యయ భావంతోనే ఉమ్. అవ్యయ భావంలోనండి. అది 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 ఉపసర్గ కాదు, అవ్యయం. అవును, ఉపసర్గలు చెప్పలేదులేండి. ఇత్యేవం అంతాత్ అవ్యయీభావాత్ అన్యతరస్యం తచ్ ప్రత్యయో నద్యాః భవతి. సమీపం అనే అర్థంలో ఉపనదం అన్నమాట. నద్యాః సమీపం అనే అర్థంలో. ఆ, ఆ, అవును, పంచ కూడా చెప్పుకోవచ్చు, పంచనదం చెప్పుకోవచ్చు. అంటే నదీ శబ్దానికి గోదావరికి తీసుకోలేం కానీ నదీ శబ్దానికి తీసుకోవచ్చు కదా. పంచనదం అని ఈ సూత్రం నుంచే చెప్పేసుకోవచ్చు కదా అని చెప్పి తర్వాత ఏం చేశారంటే ఈ నద్యాశ్చ అనే ఆ వార్తికంలో ఉన్న గోదావరి ఆశ్చ నద్యాశ్చ అనే దానిలో గోదావరి పదంతో పాటుగా నదీ పదం కూడా ఉచ్చరితమైంది కాబట్టి నది అనే దానికి కూడా ఆ సూత్రం చేతే తత్సమాసాంతం వస్తుంది అని చెప్పారండి. దాని మీద ఇంకా మీరు అడిగిన ప్రశ్న ఉంది, అది రావచ్చని. దానికి మళ్ళీ ఇంకేదైనా మనం ఆలోచిద్దాం. కానీ వ్యాఖ్యానంలో చెప్పిన దాన్ని బట్టి ఈ వార్తికం చేత టచ్ ప్రత్యయము అనే దాన్ని మనం ప్రస్తుతానికి అంగీకరించి పైకి వెళ్దాం. సరే, దాని తర్వాత మనం పై రూపంలోకి వెళ్దామండి. ఈ సప్త గోదావరం అనే ఉదాహరణ అండి. సప్తానాం గోదావరీనాం సమాహార అనండి విగ్రహవాక్యము. ఇక్కడ రూపం ఎవరైనా చెప్పండి. ఏఎస్ శర్మ గారు మీరు చెప్తారా అండి? లేదు సార్, ఇక్కడ ఒక చిన్న అధికంగా చెప్పాల్సింది ఏంటండి? పూర్తిగా అవగాహన కాలేదు అందుకని. అయ్యో, మీరు ఇంతకు ముందు బాగా చెప్పారు. అదే అందుకని కొంచెం రేపు చెప్తాను. మీరు చెప్పారంటే మీకు ఎక్కడ నాకు రానప్పుడు అలాగే చెప్పి నేర్చుకున్నానండి. అలా కాదు, నిన్న నేను చక్కగా చెప్పిస్తారు. నిన్న క్లాస్ రైట్, నిన్న పూర్తి క్లాసు నేను అటెండ్ అవ్వలేదండి. అందుకే ఎవరు ఓపో A31 అని ఉన్నారండి, వాళ్ళు ఎవరో తెలియదు. ఇంత ముందు కూడా మన క్లాస్ లో ఆవిడ. ఓహో, ఆవిడ పేరు సత్యవతి. సత్యవతి గారు ఆవిడ చెప్తారా అండి? హలో, నేను చెప్పలేనండి. కనెక్షన్ కట్ అయిపోయిందండి, నేను చెప్పలేనండి, అడిగాను. సూర్యకుమారి గారు మీరు చెప్తారు. నేను కూడా రావట్లేదు 4 రోజుల నుంచి. నేను ప్రయత్నం చేస్తాను సార్. రాజలక్ష్మి. సప్తానాం గోదావరీనాం సమాహార లౌకిక విద్యావాక్యం అండి. సప్తం ఆం గోదావరి ఆం, అది లౌకిక అలౌకిక. తర్వాత ఈ సూత్రం ఒక చిన్న ఎడిషన్. సమాస సంజ్ఞ చెప్పి సమాస సంజ్ఞ రాజలక్ష్మి గారు సమాస సంజ్ఞ చెప్పి సమాస సంజ్ఞ సమానంతరమే ఈ తత్ ప్రత్యయాన్ని కూడా చెప్పండి ఇదే అవస్థలో. దానికేంటి వార్తికం అండి దానికి? ఇందాక చెప్పిన వార్తికమేనండి. గోదావరియాశ్చ నద్యాశ్చ అని చెప్పాం కదా. సో నదీ బిశ్చ, తర్వాత గోదావరస్య ఏంటని చెప్పారు? గోదావరియాశ్చ నద్యాశ్చ సంఖ్యాయాః అని ఉందండి. సంఖ్యాయ అని వార్తికం చేత దీనికి అవిభావ సమాస సంజ్ఞ వస్తుందండి.
రాజలక్ష్మి గారు, అవ్యయీభావ సమాస సంజ్ఞ నదీభిశ్చన సూత్రం చేతే ఈ గోదావరి నద్యాశ్చ సంఖ్యాయా అనే వార్తికం చేత టచ్ అనే సమాసాంత ప్రత్యయం. టచ్ అనే సమాసాంత ప్రత్యయం. టచ్ అనే సమాసాంత ప్రత్యయం అంతేనండి. అవును అవునండి అవునండి. కృత సమాసాశ్చ అనే సూత్రం ద్వారా ప్రాతిపదిక సంజ్ఞ, తర్వాత సుఖోధాతు ప్రాతిపదికయో సుబ్లుక్ వస్తుంది. తర్వాత ఇక్కడ నా లోప ప్రాతిపదికాంతస్య అనే సూత్రం చేత నకారం సప్తంలో నకారం పోయి సప్త గోదావరి అని వస్తుంది. ఆ తర్వాత రావాలి గోదావరం ఉపసర్జన సంజ్ఞ అన్ని చెప్పండి. సప్తన్ అనే దానికి సప్తన్ ఇంకా మనకి ఉపసర్జన సంజ్ఞ అవిభావశ్చ అనే సూత్రంతో అవి సంజ్ఞ, అవిభావశ్చ తర్వాత ఇది నపుంసకత్వం, తర్వాత స్వజసమౌ టాభ్యాంబ్యస్ నేభ్యాంబ్యస్ నసీభ్యాంబ్యస్ నసోసాం న్యోసుప్ అనే సూత్రంలో ప్రథమ విభక్తి సుప్ వస్తుంది. వచ్చి సప్త గోదావరి సు అని వస్తుందండి. తర్వాత హస్వ నపుంసకే ప్రాతిపదికస్య అనే సూత్రం ద్వారా హ్రస్వం వస్తుందండి. ఆ తర్వాత అవీద ఆప్సపహ అనే సూత్రం చేత సుబ్లుక్ వచ్చి సప్త గోదావరి మండి. ఇది కాదండి, మీరు చెప్పినప్పుడు సప్త గోదావరి టచ్ సప్త గోదావరి అని ఉందండి. సప్త గోదావరి టచ్ వచ్చిన తర్వాత గోదావరికి టచ్ వచ్చి టచ్ లోని ఆ ఉంటుందండి. సప్త గోదావరి తర్వాత యస్యచిత అనే సూత్రం ద్వారా గోదావర్ అని వస్తుందండి. ప్రకారం వచ్చి తర్వాత ఆ వచ్చిన తర్వాత గోదావర సప్త గోదావర అని వస్తుందండి. తర్వాత నా అవిభావ అత అం తు అపంచమ్యాహ అనే సూత్రం ద్వారా ఆదేశం వచ్చి గోదావరం చేసిన తర్వాత ఆదేశం ముందు సుప్రత్యయము సుబ్లుక్ వస్తుందండి. తర్వాత రావాల్సి ఉండగా దాన్ని బాధిస్తూ నా అవిభావ అత అం తు అపంచమ్యాహ అనే సూత్రంగా ఆదేశం వచ్చి సప్త గోదావర అని వస్తుంది. తర్వాత అమి పూర్వ అనే సూత్రంగా పూర్వం ఏకాదేశమై సప్త గోదావరం అని రూపం వస్తుంది. అంతేనండి. అవునండి అవునండి. దాని తర్వాత సూత్రంలోకి వెళ్తాం. రాజేష్ గారు, సప్తన్ ఆమ్ గోదావరి ఆమ్ అని ఫస్ట్ వస్తుంది కదండి. అయితే అలౌకిక అవును, సప్తన్ ఆమ్ గోదావరి ఆమ్ అనే అవస్థలోనే టచ్ అనే సమాసాంత ప్రత్యయం కూడా చేసేయాలండి. అంటే సమాసాంత అనే సంజ్ఞ చేత అవునవును టచ్ అనే సమాసాంత ప్రత్యయం. ఒకసారి అండి, ఈ పంచన్ ఆము గోదావరి ఆమ్ అన్న తర్వాత మనకు అది అవ్యయీభావ సమాసం అవుతుంది కదా. అవ్యయీభావ సమాసాంతానికి టచ్ ప్రత్యయం చేయాలా? అలాగా అవ్యయీభావ సమాసం ఏదైతే ఉందో దానిలో అంతానికి ఈ టచ్ అనే ప్రత్యయం వస్తుందండి. అంతం అంటే ఏంటంటే ఇక్కడ ఈ పంచన్ సప్తన్ ఆము గోదావరి ఆమ్ అనేది సమాసము, అవ్యయీభావ సమాసము. దాని అంతము అంటే చరమావయవము. ఆ చరమావయవం ఏంటి అంటే ఆమ్ అనేది ఈ ఆమ్ అనే దానికంటే ముందే ఈ సమాసాంత ప్రత్యయం వస్తుంది అని చెప్తారండి. అంటే సుప్పు కంటే ముందే వస్తుంది అన్నమాట. అంటే ఇది కూడా ఒక సిద్ధాంతమే. మనం ఒక రోజు ఈ సమాసాంతం గురించి మళ్ళీ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఇక్కడ మొదటి నుంచే మనం ఎక్కడెక్కడైతే సమాసాంత ప్రత్యయాలు చెప్తున్నామో అన్ని చోట్ల కూడా అలౌకిక విగ్రహ వాక్యావస్థలోనే
ఆ సమాస సంజ్ఞ సమకాలమే సమాసాంత ప్రవృత్తి, అది కూడా సుప్పు కంటే ముందు వస్తుందనండి. అంటే సుప్పు కంటే తర్వాత వచ్చాయంటే కొన్ని అనిష్ట రూపాలు కొన్ని ఏర్పడతాయి అని చెప్పి ఆ సుప్పు కంటే ముందే రావాలి అని సిద్ధాంతం చేశారండి. ఆ అనిష్ట రూపాలు ఏంటి అనేది మనం ఇంకొక రోజు వేరే ఒక పూర్తిగా ఈ సమాసాంతాల గురించే చూసి చూద్దామండి. అదే అవ్యయీభావ సమాసం అవగానే టచ్ ప్రత్యయం వస్తుంది ఇక్కడ. అవును, అవునండి, అవునండి. సుప్పుకి లుక్కు చెప్పక ముందేనండి. అవునండి, అంతే కదండి రాజేష్ గారు. సుప్పులకు లుక్ అంతా చెప్పకూడదు, అంత ముందే రావాలి అది. టచ్ వచ్చిన తర్వాత సుప్పులుక్కులు అవన్నీ వస్తాయి. సుప్పులకు లుక్కు సమాసాంతం వచ్చిన తర్వాత కూడా వస్తాయి, వచ్చిన తర్వాతే వస్తాయి, తర్వాత కూడా కాదు. సమాసాంతం వచ్చిన తర్వాతే సుప్పులుక్కు. అర్థమైందండి. దాని తర్వాత సూత్రం అండి ఈ అన్య పదార్థేచ సంజ్ఞాయాం అనండి. ఈ నదీభిష్ట అనే సూత్రం నుండి నదీభిహి అనేది అనువృత్తిగా వస్తుంది. కానీ అంతకు ముందు ఉన్నటువంటి సంఖ్యావంశేన అనే సూత్రం నుండి సంఖ్య అనేది అనువృత్తిగా రాదు. అంటే ముందు సూత్రంలో మనకి సంఖ్య అనేది నది అనేవి రెండు ఉన్నాయి. అంటే సంఖ్యావాచకం ముందు ఉండాలి, తర్వాత నదీ వాచకం ఉండాలి అని చెప్పి సమాహార ద్వంద్వం ఉన్నప్పుడు ఈ సమాసం అవ్యయీభావ సమాసం వస్తుంది అని చెప్పాం. అంటే సమాహారాన్ని బాధిస్తూ ఇది అవ్యయీభావం వస్తుంది అక్కడ చెప్పాము. ఇక్కడ సంఖ్య అనే దానికి అనువృత్తి లేదు, కేవలం నదీ వాచకాలకి మాత్రమే సమాసము అన్నమాట. ఒకసారి సూత్రార్థం చూద్దాము. ఈ సంఖ్య ఇది నివృత్తం అంటే సంఖ్యావంశేన అనే సూత్రం నుండి సంఖ్య అనే దానికి అనువృత్తి లేదు. నదీ గ్రహణం అనువర్తతే అంటే కేవలం నదీభిష్ట అనే సూత్రం నుండి నదీభిహి అనేది అనువృత్తిగా వస్తుంది. అప్పుడు ఏమర్థం అవుతుంది? నదీభిహి మనకి మొట్టమొదటి నుండి సుప అనేది అనువృత్తిగా వస్తుందండి. సహసుప అనే దగ్గర సుప అనేది తృతీయాంతంగా ఉంది, ఆ తృతీయాంతం అనువృత్తిగా వస్తుంది. అంటే నదీభిహి అదే తృతీయాంతం కాదు, ఆ ప్రథమాంతం. ఆ శుభ ఆమంత్రితే పరాంగ వత్స్వరే సూత్రం నుండి సుప్ అన్నమాట. అప్పుడు ఈ సుప అనేది వస్తుంది. ఆ సుప అనేది ఈ నదీభిహి అనే దానికి విశేషణం. అంటే సుబంతం యన్ నదీవాచకం పదం అని తేన సుబంతం సమస్యతే అన్నమాట. సుబంతమైనటువంటి ఏదైతే పదమో అది నదీవాచకమైనటువంటి సుబంతంతో సమాసాన్ని పొందుతుంది. ఎప్పుడు అంటే అన్య పదార్థేచ సంజ్ఞాయాం అంటే అన్య పదార్థ ప్రాధాన్యం ఉన్నప్పుడు, అప్పుడు కూడా సంజ్ఞ అనే ఒక అర్థం తెలిసినప్పుడు మాత్రమే అది సంజ్ఞ అవ్వాలి. అన్య పదార్థానికి కూడా ప్రాధాన్యం ఉండాలి, అంటే సమస్యమాన పదార్థాలకి ప్రాధాన్యం ఉండకూడదు అనండి. అప్పుడు ఆ అయ్యేటటువంటి సమాసము అవ్యయీభావము అనే పేరుని పొందుతుంది అని. ఒకసారి సూత్రార్థం వీరిచ్చి చదువుదామండి. నదీభిహి సహా సుబంతం అన్య పదార్థే వర్తమానం సంజ్ఞాయాం విషయే సమస్యతే. అంటే నదీభిహి సహా అంటే నదీవాచకములైనటువంటి పదములతో సుబంతం అన్య పదార్థే వర్తమానం అంటే అన్య పదార్థాన్ని చెప్పేటటువంటి ఏదైతే సుబంతం అనేది ఉన్నదో అది సంజ్ఞాయాం విషయే సమస్యతే. సంజ్ఞ అనే అర్థం ఉన్నప్పుడు సమస్యతే సమాసాన్ని పొందుతుంది. అవ్యయీభావశ్చ సమాసో భవతి ఆ సమాసము అవ్యయీభావము అనే పేరుని కూడా పొందుతుంది అనండి. ఇక్కడ సంజ్ఞాయాం అని చెప్పడం వలన సంజ్ఞాయాం అనే పదాన్ని ఆశ్రయించుకుని ఇక్కడ ఈ సమాసం అనేది నిత్యంగా వస్తుంది అనే ఒక పక్షం ఉందండి. ఈ నిత్యంగా వస్తుంది అనేది పక్షమే సిద్ధాంతం కాదు. కాశికలోను కౌముదిలో కూడా దీన్ని అంగీకరించారు. కానీ ఈ పై వ్యాఖ్యానాల్లో మళ్ళీ దీన్ని అంగీకరించలేదు. ప్రౌఢ మనోరమలోను ఈ బాల మనోరమలోను వాటిల్లోనూ ఇది అంగీకరించలేదు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే సంజ్ఞ అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఒక పూర్తిగా ఒక పేరు ఉన్నప్పుడే తెలుస్తుంది. దాని కనుక మనం విగ్రహ వాక్యం చెప్పినట్లయితే సంజ్ఞ మనకి తెలియదు. కాబట్టి సంజ్ఞ చెప్పాలి అంటే విగ్రహ వాక్యంతో చెప్పడానికి కుదరదు అన్నమాట. అంటే నహి వాక్యేన సంజ్ఞాగమ్యతే అని చెప్తారన్నమాట. అంటే ఒక సంజ్ఞ అనేది ఎప్పుడు కూడా ఒక వాక్యం చేత చెప్పబడదు, ఒక పదం చేతనే చెప్పబడుతుంది అని. ఒక పదం చేతే చెప్పబడుతుంది అంటే అక్కడ కేవలం సమాసం మాత్రమే ఉంటుంది. వాక్యం చేత చెప్పబడదు సంజ్ఞ అంటే అక్కడ విగ్రహవాక్యం అనేది ఉండదు. కాబట్టి ఇక్కడ ఈ సమాసం అనేది ఎప్పుడూ నిత్యంగానే వస్తుంది అనండి. అంటే మహావిభాష అనేది మనకి అధికారం ఉన్నప్పటికీ కూడా, విభాష అనేది అధికారంగా వస్తున్నప్పటికీ కూడా
ఒక వాక్యం చేత సంజ్ఞ అనేది తెలియబడడం కుదరదు కాబట్టి, సంభవించట్లేదు కాబట్టి ఇక్కడ ఈ సమాసం అనేది నిత్య సమాసము అని చెప్తున్నారండి. నిత్య సమాసము అంటే ఎప్పుడు ఆ సమాసం వచ్చే ఉంటుంది, కానీ సమాసానికి సమాస అభావ పక్షంలో వాక్యం ఉండేటటువంటి అవకాశం లేదు అనండి. విభాషాధికారేపి నిత్య సమాస ఏవ అయం. అంటే ఈ విభాష అనేది అధికారంగా ఉన్నప్పటికీ కూడా ఈ సమాసం అనేది నిత్య సమాసమే. ఇట్లా చెప్పడంలో ప్రమాణం ఏంటి అంటే మూలకారులు కాశికారులు చెప్తున్నారు, నహి వాక్యేన సంజ్ఞా గమ్యతే. ఇక్కడే ఉంది వార్తకం. ఒక వాక్యం చేత సంజ్ఞ అనేది ఎప్పుడు కూడా తెలియబడదు. మనం ఒక పేరు ఎవరికైనా చెప్పాలి అంటే మనం ఒక పేరుని చెప్పడం అనేది ఒక పదం చేతే సంభవిస్తుంది, కానీ వాక్యం చేత సంభవించదు పేరుని చెప్పడం అనేది. కాబట్టి ఇక్కడ విభాష అనేది అధికారంగా ఉన్నప్పటికీ కూడా ఇది నిత్య సమాసమే. నిత్య సమాసం అవ్వడం వల్ల అంటే వీటికి అశ్వపద విగ్రహాలు ఉండకూడదు అనే ఒక పక్షం ఉందండి. కానీ ఇక్కడ ఇది నిత్య సమాసం కాదు, ఇక్కడ కూడా అంటే స్వపదాలతో విగ్రహ వాక్యాలు ఉంటాయి. అంటే అశ్వపద విగ్రహమే కావాలని, ఇందాక అశ్వపద విగ్రహం ఉండకూడదు అనేది చెప్పాను, అశ్వపద విగ్రహం కావాలి అనండి. అంటే అది నిత్య సమాస లక్షణం చెప్తున్నప్పుడు నిత్య సమాస అని చెప్పామండి. ఇంతకు ముందు మన క్లాస్ లో నేను చెప్పానో లేదో గుర్తులేదు. నిత్య సమాసం ఎలాంటిది అంటే అశ్వపద విగ్రహ అనండి. అంటే అశ్వపద విగ్రహ అంటే స్వపదాలతో విగ్రహ వాక్యం చెప్పడానికి వీలు లేనిది నిత్య సమాసము అనండి. ఉదాహరణకి ఉపనదం మొదలైనవండి అని. ఇక్కడ ఉపనదం అనేది నిత్య సమాసం. నిత్య సమాసం కాబట్టి దానిలో ఆ సమాసాన్ని పొందే పదాలతో విగ్రహవాక్యం చెప్పడం కుదరదు. కాబట్టి నద్యాహ సమీపం అని విగ్రహవాక్యం మనం చెప్తామండి. సమస్త పదమేమో ఉపనదం అని, విగ్రహవాక్యమేమో నద్యాహ సమీపం అనండి. కాబట్టి సమస్త పదంలో ఉండే ఉప అనేది మనకి లౌకిక విగ్రహవాక్యంలో లేదు. ఇట్లా సమస్త పదాల్లో ఉండేది లౌకిక విగ్రహవాక్యంలో లేకపోవడాన్నే నిత్య సమాసం అంటారు. అంటే అస్వపద విగ్రహ అనండి. అస్వపద విగ్రహ అంటే స్వపదంతో విగ్రహ వాక్యం లేనిది అనండి. ఇప్పుడు ఇది నిత్య సమాసం అని చెప్పడం వల్ల దీనికి కూడా స్వపదంతో విగ్రహ వాక్యం ఉండకూడదు అని ఒక పక్షం అండి. ఇక్కడ దానికి ఉదాహరణ చెప్తున్నారు. ఉన్మత్త గంగం నామ దేశ. అంటే ఉన్మత్త గంగం అంటే ఒక దేశం పేరు అనండి. దీనికి విగ్రహవాక్యం చెప్పాలి అంటే మనం ఎట్లా చెప్పాలంటే అంటే ఈ పక్షంలో నిత్య సమాసం అని చెప్పిన పక్షంలో ఉన్మత్త గంగా యస్మిన్ అని మన కనుక చెప్పినట్లయితే సమస్త పదాలతో అంటే విగ్రహవాక్యం చెప్పినట్లు అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఈ నిత్య సమాసం అని చెప్పడం వల్ల ఇట్లా విగ్రహవాక్యం ఈ పక్షంలో చెప్పకూడదు. దేశ విశేషస్య నామ అని మాత్రమే చెప్పాలండి. ఇక్కడ అంటే గంగాయాహ దేశ విశేషే నామ అనండి. అంటే గంగా నది ఏ దేశంలో అయితే ప్రవహిస్తుందో ఆ దేశానికి పేరు, ఒక విశేషంగా చెప్పినటువంటి పేరు అనండి. అంటే ఇది నిత్య సమాసంగా ఉంటుంది అని చెప్పినప్పుడు ఇది నిత్య సమాసం కాదు, దీనిలో కూడా విగ్రహవాక్యం ఉంటుంది. అంటే ఇది వాక్యం చేత సంజ్ఞ అనేది తెలియబడదు అంటే అది అంటే యోగరూఢంగా తెలియబడచ్చండి. యోగరూఢంగా అంటే మళ్ళీ మీకు అది తెలుసో లేదో తెలియదు. అంటే యోగరూఢ అనే పదాన్ని మన క్లాస్ లో మనం చాలా సార్లు ప్రయోగిస్తున్నాం. యోగరూఢము అంటే అర్థం ఏంటంటే ఒక పదానికి వ్యుత్పత్తి చేత చాలా అర్థాలు సిద్ధిస్తున్నప్పుడు అన్ని అర్థాలు కాకుండా ఇదే అర్థము అని చెప్పడం యోగరూఢం అండి. అంటే వ్యుత్పత్తిని ఆశ్రయించుకుంటే చాలా అర్థాలు మనం తీసుకోవచ్చు. అట్లా అన్నింటికీ సంభవం ఉన్నా కూడా అన్నింటినీ తీసుకోకుండా ఒకదాన్నే తీసుకోవడం. ఒక ఉదాహరణకి పంకజం అనే పదం ఉందండి. పంకజం అనే పదంలో పంకే జాతం పంకజం అనే మనం వ్యుత్పత్తిని తీసుకుంటాం. పంకే జాతం పంకజం అని చెప్పినప్పుడు పంకమందు ఏదేదైతే పుడుతుందో అదంతా కూడా పంకజ పదం చేత చెప్పబడచ్చు. కానీ లోకంలో పంకజ పదానికి అన్ని అర్థాలు లేవు. పంకజ పదానికి కేవలము
కమలము అనే అర్థం మాత్రమే ఉంది. అంటే వ్యుత్పత్తి చేత ఎన్ని అర్థాలకు సంభవం ఉందో అన్ని అర్థాలని తీసుకోకుండా ఒకదాన్ని మాత్రమే అక్కడ మనం తీసుకుంటున్నాం. అలాగే ఇక్కడ కూడా ఉన్మత్త గంగా యస్మిన్ అనే విగ్రహ వాక్యం చెప్పినప్పుడు అన్య పదార్థాన్ని మనం ఏదైనా తీసుకునే సంభవం ఉంది. అన్య పదార్థాన్ని దేనైనా తీసుకోవచ్చు. కానీ అలా అన్య పదార్థాన్ని దేనిని తీసుకోకుండా ఒక్క దేశ విశేషాన్ని మాత్రమే తీసుకున్నట్లయితే అప్పుడు ఇది కూడా సౌమ్యంగా కుదురుతుంది అనండి. ఈ అర్థంలో దీనికి లౌకిక విగ్రహ వాక్యం కూడా సంభవిస్తుంది అనండి. అంటే సమస్త సమాసాన్ని పొందే పదాలతోనే లౌకిక విగ్రహ వాక్యం కూడా ఉంటుంది అని. అప్పుడు ఉన్మత్త గంగా యస్మిన్ సహా అని అవుతుందండి. అంటే ఉన్మత్త గంగా యస్మిన్ అనే సూత్రం చేత బహువ్రీహి సమాస సంజ్ఞ ప్రాప్తిస్తోంది అన్య పదార్థత్వం ఉండడం వలన. కానీ అది ఇక్కడ ఒక గంగా అనేది అన్య పదార్థ ప్రాధాన్యం కూడా ఉన్నది కాబట్టి ఆ అనేకం అన్య పదార్థ సూత్రం చేత బహువ్రీహి సమాసాన్ని బాధిస్తూ ఈ సూత్రం చేత అవ్యయీభావ సమాసం వస్తుంది. గంగా యస్మిన్ సహా మనండి. అంటే ఉన్మత్త సు గంగాసు అనే లౌకిక విగ్రహ వాక్యం అంటే ఇక్కడి నుంచి ప్రక్రియ మొదలవుతుంది. నీరజ్ గారు మీరు చెప్తారా అండి? అశ్వపద విగ్రహవాక్యం అనండి. ఉన్మత్త గంగా యస్మిన్. అవునండి. అంటే ఉన్మత్త అంటే గంగకి ఉన్మత్తం ఉన్మాదం ఎట్లా ఉంటుంది అంటే అది విచ్చలవిడిగా ప్రవహించడం అండి. అంటే చాలా ఫోర్స్ గా ప్రవహించడమే. అదే ఏ దేశంలో అయితే గంగ అలా చాలా ఫోర్స్ గా ప్రవహిస్తూ ఉంటుందో ఆ దేశానికి పేరన్నమాట ఉన్మత్త గంగం అని. గంగా యస్మిన్ అనండి. చెప్పండి. ఉన్మత్త సు గంగా చెప్పండి. గంగా సు అనేనండి. ఉన్మత్త గంగా కాదండి. ఉన్మత్త గంగా అంటే ఉన్మత్త అనేది ప్రథమ ఏకవచనమే, గంగా అనేది కూడా ప్రథమ ఏకవచనమే అండి. యస్మిన్ అనేది అన్య పదార్థం అన్నమాట. అన్య పదార్థం మనకి అదేంటి సప్తమిలో ఉందన్నమాట. అంటే ఏ దేశమందైతే గంగ ఉన్మత్తంగా ఉండేటట్టుగా ప్రవహిస్తుందో ఆ దేశము అన్నమాట. ఏ దేశంలోనైతే అని చెప్తున్నాం మనం కాబట్టి యస్మిన్ అని మనం ఇక్కడ లౌకిక విగ్రహ వాక్యంలో చూపిస్తున్నాం. ఉన్మత్తాసు గంగాసు అనేనండి. ఉన్మత్త గంగా యస్మిన్ అయినా అస్మిన్ అయినానండి. వాటిల్లో మనకి పెద్ద అర్థభేదం ఏం లేదు. ఉన్మత్తాసు గంగాసు అన్య పదార్థం ఏదైనా ఉండొచ్చు. అన్య పదార్థం అంటే ఒక పేరు. ఇక్కడ అన్య పదార్థేచ సంజ్ఞాయాం అనే సూత్రం చేత ఈ భావ సమాస సంజ్ఞ రాగా కృత్తత్తిత సమాసాశ్చ అనే సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ రాగా సుపో ధాతు ప్రాతిపదికయో అనే సూత్రం చేత సుప్పులకు లుక్కు కాగా ఉన్మత్త గంగా అని ఉండగా అవ్యయీభావశ్చ అనే సూత్రం చేత అవ్యయీభావ సంజ్ఞ రాగా అవ్యయీభావశ్చ అనే సూత్రం చేత నపుంసకత్వం రాగా స్వౌజ సమౌక్షష్టాభ్యాం విస్నేభ్యాం వ్యస్ నసిభ్యాం వ్యస్ నసోసాం దియోసుప్ అనే సూత్రం చేత ప్రథమ విభక్తి సుప్రత్యయం రాగా ఉన్మత్త గంగా అని ఉండగా గంగా సు అని ఉండగా అవ్యయాదాప్త అనే సూత్రం చేత సుప్పులకు లుక్కు రావాల్సి ఉండగా అవునండి. హ్రస్వ నపుంసకే ప్రాతిపదికస్య అనే సూత్రం చేత హ్రస్వము రాగా ఉన్మత్త గంగా అని ఉండగా నీరజ గారు ఇక్కడ ఇంకొక అండి. ఇక్కడ రెండు అంటే స్త్రీయా
భాషిత పుంస్కాత్ అనే సూత్రం చేత ఉన్మత్త అనే దానికి పుంవద్భావం చెప్పి ఉన్మత్త అని కూడా చెప్పాలి. స్త్రీ ప్రత్యయ నివృత్తి జరిగి ఉన్మత్త అని అవుతుంది. గంగా అని ఉన్నప్పుడు రస్వం వచ్చి ఉన్మత్త గంగా అని అయిందండి. అప్పుడు సమాదేశం. శ్రియం పుంవద్భావ భాషిత పుంస్కా అనే సూత్రం చేత ఉన్మత్త శబ్దానికి హ్రస్వం రాగా, ఉన్మత్త శబ్దానికి రస్వం కాదండి. స్త్రియా పుంస్కాత్ అనే సూత్రం పుంవద్భావాన్ని చెప్తుంది అనమాట. పుంవద్భావం అంటే అది పుంవత్తుగా మారితే స్త్రీ ప్రత్యయానికి నివృత్తి జరుగుతుంది. పుంవత్తుగా మారడం వల్ల స్త్రీత్వం పుంవద్భావం జరగడం వల్ల ఉన్మత్త గంగా అని ఉండగా, ఇక్కడ సౌజ సమో చెస్టాభ్యాం విస్నేభ్యాం వ్యస్ నసిభ్యాం వ్యస్ నసోసాం జియో సుప్ చేత సుప్రత్యయం రాగా హ్రస్వ నపుంసకే ప్రాతిపదికస్య అనే సూత్రం చేత హ్రస్వము రాగా ఉన్మత్త గంగా సు అని ఉండగా, అవ్యయాదాప్సుపహ అనే సూత్రం చేత సుప్పుకు రుక్కు రావాల్సి వస్తూ ఉండగా, నావ్యయీ భావాదతో పంచమ్యాహ అనే సూత్రము చేత అమాదేశము రాగా ఉన్మత్త గంగా అం అని ఉండగా, అమి పూర్వ అనే సూత్రము చేత పూర్వరూపము ఏకాదేశము కాగా ఉన్మత్త గంగం అనే రూపం సిద్ధిస్తుంది. అవునండి, అంతేనండి. దాని తర్వాత ఈ లోహిత గంగం అనండి. లోహిత గంగా యస్మిన్ సహా అనండి. అంటే ఏ లోహితంగా ఎర్రగా ఉంటుందో ఆ దేశము లోహిత గంగం అనండి. అమ్మా లోహిత నువ్వు చెప్తావమ్మా? లోహిత లేదనుకుంటాను. ఇప్పుడు లోహిత అనే పదం రావడం నాకు ఆమె గుర్తొచ్చింది. అమ్మా లోహిత చెప్తావమ్మా? హలో గురుగారు చెప్తాను. లోహిత గంగం అనేది చెప్పమ్మా. లోహిత గంగం అనేది లౌకిక విగ్రహ లోహిత గంగా యస్మిన్ అన్నమ్మా. నువ్వు క్లాస్ లో లేవా ఇప్పుడు? అటు పక్కకి వెళ్ళాను గురువు గారు, ఎవరో పిలిస్తే. ఫ్రైడే కదా వాళ్ళు పేరెంట్. అటు పక్కకు వెళ్ళిన వాటి పక్కకు వెళ్ళి ఫోన్లే టైంకి వచ్చావు చెప్పు. లోహిత గంగా యస్మిన్ దేశే. ఇది లౌకిక విగ్రహవాక్యం. అలౌకిక విగ్రహవాక్యం అలౌకిక విగ్రహవాక్యం ఒకసారి చెప్పరా గురువు గారు? లోహిత అనే దగ్గర ఏ విభక్తి ఉందమ్మా? ఏ విభక్తి, ఏ వచనం? లోహిత గంగా యస్మిన్ అన్నాం కదా. లోహిత అనే దగ్గర అక్కడ ఏ విభక్తి ఉంది? గంగాసు ప్రథమైక వచనం అమ్మ. ప్రథమా విభక్తి ప్రథమైక వచనం. ప్రథమైక వచనం అనే అనాలమ్మా, లేకపోతే ప్రథమాయాహ ఏకవచనం అనాలి. ప్రథమా ఏకవచనం అనకూడదు. ప్రథమైక వచనం లేదా ప్రథమాయాహ ఏకవచనం. ప్రథమైక వచనం. లోహిత సు గంగా సు అని ఉండగా, అన్య పదార్థే చ సంజ్ఞాయాం అనే ఈ సూత్రం చేత అవ్యయీ భావ సమాస సంజ్ఞ రాగా, కృతధిత సమాసాశ్చ సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ రాగా, సుపో ధాతు ప్రాతిపదికయో అనే సూత్రం చేత సుప్పులకి లుక్ రాగా లోహిత గంగా అని మిగులుతుంది. ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం సూత్రం చేత ఉపసర్జన సంజ్ఞ లోహిత అనే పదానికి ఉపసర్జన సంజ్ఞ రాగా, ఉపసర్జనం పూర్వం సూత్రం చేత పూర్వనిపాత రాగా, అవ్యయీ భావశ్చ సూత్రం చేత అవ్యయ సంజ్ఞ రాగా, అవ్యయీ భావశ్చ సూత్రం చేత నపుంసకత్వము. స్వౌజ సమౌచిష్టాభ్యాం భ్యస్ జ్ఞేభ్యాం భ్యస్ జ్ఞసిభ్యాం భ్యస్ జ్ఞసోసాం ఈ సూత్రం చేత సుప్రత్యయం పరంగా రాగా, హ్రస్వో నపుంసకే ప్రాతిపదికస్య సూత్రం చేత హ్రస్వం రాగా, నావ్యయీ భావాదతో పంచమ్యాహ సూత్రం చేత సుస్థానంలో
అమ్మ ఆదేశం వస్తుంది. లోహిత కూడా వస్తుంది. లోహిత హ్రస్వం వస్తుందమ్మా. లోహిత హ్రస్వం కాదండి, పుంవద్భావం. ఇందాక ఆ అమ్మాయి వినలేదు కాబట్టి ఆ అమ్మాయి చెప్పలేదు. స్త్రీయాః ఆ సూత్రం స్త్రియాం పుంవద్భావో. అర్థమైందమ్మా నీకు? లోహిత సమానాధికరణే విగ్రహవాక్యంలో లోహిత గంగా యస్మిన్ అని చెప్తున్నాము. అలౌకిక విగ్రహవాక్యంలో కూడా లోహితాసు గంగాసు అని చెప్తున్నాం. కాబట్టి లోహిత అనే పదం స్త్రీలింగంలో ఉంది. కాబట్టి ఆ స్త్రీలింగంలో ఉన్న పదాన్ని పుంభావం చేయడం వల్ల దాన్ని పుంలింగంలోకి మార్చాలి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, లోహిత గంగా అని ఉన్నప్పుడు లోహిత శబ్దానికి స్త్రీయాః పుంవద్భాషిత పుంస్కాద్ అనూన్ సమానాధికరణే అనే ఒక సూత్రం వచ్చింది. నీకు గుర్తుందా లేదా? ఎక్కడ చిత్రగు మొదలైన వాటిని చూసాం. ఆ సూత్రం స్త్రీయాః పుంవద్భాషిత పుంస్కాత్ అనే ఒక సూత్రం. పుంవద్భాషిత పుంస్కాత్ అని అను సమానాధికరణే దేశీయ జాతీయోహ అని ఉంది. 6:3:34 ఆ సూత్రం. ఈ సూత్రం చేత లోహిత అనేది పుల్లింగం వస్తుంది. ఆ పుంవద్భావం రాగా లోహిత శబ్దానికి పుంవద్భావం రాగా లోహిత అనే పుంవద్భావం రాగా నివృత్తి. స్త్రీ లోహిత అనే దానికి ఇందుకు లోహిత శబ్దానికి ఉపసర్జన సంజ్ఞాపాత చేసావా లేదా? చెప్పాను. ఉపసర్జనం పూర్వం సూత్రం లోహిత శబ్దానికి పూర్వ నిపాత వచ్చిన తర్వాత లోహిత పదానికి ఈ సూత్రం చేత పుంవద్భావం రావడం వల్ల ఈ స్త్రీ ప్రత్యయానికి నివృత్తి. లోహిత గంగా అని అవుతుంది. ఇప్పుడు హ్రస్వం. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ప్రథమ నిర్దిష్టం సమాస ఉపసర్జనం దగ్గర నుంచి చెప్తాను గురువు గారు. ఉంటుంది, చెప్పమ్మా. ప్రథమ నిర్దిష్టం సమాస ఉపసర్జనం సూత్రం చేత ఉపసర్జన సంజ్ఞ లోహిత అనే శబ్దానికి ఉపసర్జన సంజ్ఞ రాగా ఉపసర్జనం పూర్వం సూత్రం చేత పూర్వ నిపాతంగా మధ్యలో ఆపుతున్నాను, సారీ. ఇది ప్రథమ నిర్దిష్టమా రాజేష్? ఇక్కడ ఉపసర్జన సంజ్ఞ అంటే ఉపసర్జన సంజ్ఞ అంటే ఈ సూత్రంలో నదీభిః సుబంతం సమధ్య అని మనం చెప్తున్నాం కదండి. నదీభిః సహా సుబంతం సమస్యతే అని చెప్తున్నాం. నదీభి తృతీయ విభక్తిలో ఉన్నది, సుబంతం అనేది ప్రథమ విభక్తిలో ఉన్నది. అంటే నదీవాచకమైన పదం గంగా పదముతో సుబంతమైనటువంటి లోహిత అనే పదం సమాసాన్ని పొందుతుంది అనండి. కాబట్టి లోహిత అనే పదం సుబంతం అవడం వల్ల అది సూత్రంలో ప్రథమ విభక్తి చేత ఉచ్చరించబడ్డం. అంటే నేను సూత్రంలోనే చూస్తున్నాను, ఇప్పటిదాకా సూత్రమే అనుకున్నాను. అంటే ఇప్పుడు వృత్తిలో అంటే మొత్తం అనువృత్తులు అధికారాలు కూడా చూసుకుని అప్పుడు చూడాలంటారా? దుర్గాభవాని గారు, మనం మొదటి నుంచి చూసేది ఈ వృత్తులు అనువృత్తుల్ని అన్నింటినీ కలుపుకున్నటువంటి ఒక వాక్యంలో సమాస విధాయక శాస్త్రము అంటే కేవలం ఒక్క సూత్రంలో ఉన్న పదాలు మాత్రం కాదు. ప్రథమ నిర్దిష్టం సమాస ఉపసర్జనం అనే పదంలో సమాధానికి కేవలం ఆ సమాసంలో ఉన్నటువంటి రెండు పదాలు అర్థం కాదు, అక్కడికి అనువృత్తి వచ్చే పదాలతో కలుపుకునే. అందుకనే మనం మొదటి నుండి అన్ని తీసుకుంటేనే అది సంపూర్ణ వాక్యం ఏర్పడుతుంది. ఒక వాక్యం అనేది అర్థాన్ని చెప్తుంది, కానీ పూర్తిగా చెప్పలేదు. అనువృత్తి అధికార పరిభాషల చేత లబ్ధమైనటువంటి ఏదైతే వాక్యమో ఆ వాక్యంలోనే ప్రథమా విభక్తిలో ఉండేటటువంటి పదాన్ని మనం తీసుకుంటాం, ప్రథమా విభక్తితో ఉచ్చరితమైనటువంటి పదాన్ని. సరే అయితే ప్రథమాదం ఉంటుంది అంతే కదా. అది అన్ని సూత్రాలకి సుప్ అనేది ఉంటుంది.
అంటే సుబంతం అంటే మళ్ళీ కొన్ని చోట్ల అపవాదాలు చెప్పారు. ఉత్పత్తి శాస్త్రం అన్నమాట. అది అన్ని చోట్ల కూడా సుప్ అనేది ఉంటుంది కాబట్టి అది దాన్ని బాధిస్తూ కొన్ని చోట్ల ఆ సుబంతాన్ని మార్చారు. ఇప్పుడు చేసిందంటే అంటే సమాసం మొత్తం కూడా సుబంతం సుబంతేన సమస్యతే అనేదేనండి. సమాసం మొత్తం కూడా సుబంతం సుబంతేన సమస్యతే. కాకపోతే ఈ పూర్వనిపాత పరనిపాత వ్యవస్థ కోసం ఏం చెప్పారంటే సుబంతం అనే దానికి ఒక విశేషణము, సుబంతేన అనే దానికి ఒక విశేషణము పెట్టి అలా విశేషాలని భావం మార్చడం వల్ల సూత్రంలో ప్రథమోచ్చారిత పదం మార్చారు. అలా మార్చడం వల్ల పూర్వనిపాత ఇది, పరనిపాత అనేది మనకి వ్యవస్థ దేంటి పూర్వనిపాత కోసం చేసేటటువంటి ఉపాయాలు ఇవన్నీ. ఇది ఒక దుర్గాభవాని గారు మీకు అర్థమవుతుంది. ఇది ఒక ప్రోగ్రామింగ్ లో అద్భుతమైన ఆలోచన. మీకు మామూలుగా సాసుప అనే దగ్గరగా సుప్ అనేది అనుట్టుగా వస్తుంది, సుబంతం సుబంతేన సమస్యతే అనేది వచ్చేసింది, సమాసహన అయిపోయింది. అన్ని చోట్ల కూడా సుప్ అనేది ప్రథమాంతంలోనే ఉంది, సుప అనేది తృతీయాంతంలోనే ఉంది. అదే అంటున్నారు ఫణికృష్ణ గారు. అలా ఉండగా మరి ఎప్పుడు ప్రథమ నిర్దిష్టం సుబంతం వస్తుంది కదా. అవునవును, అందుకనే సుబంతం అనే దానికి కొన్ని చోట్ల విశేష భావాలు ఇప్పుడు సుబంతం సుబంతేన సమస్యతే అనే అర్థం తీసుకుంటే అవ్యయం విభక్తి సమీప సమృద్ధి దగ్గర అవ్యయం అని పెట్టడం, తర్వాత పారే మధ్య షష్ఠ్యావా అని అక్కడ పెట్టడం, అంటే అక్కడ పారే మధ్య అనే విశేషణాలు పెట్టాడు అనమాట సుబంతానికి. ఆ విశేష భావం మార్చడం వలన ఈ పూర్వనిపాత పరనిపాత అనేది మారుతుంది. సుబంతం సుబంతేన సమస్యతే అనేది డిఫాల్ట్, అది అన్ని చోట్ల సామాన్యంగా సహజంగా ఉండేటటువంటి స్థితి. కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఏదైనా విశేషణం ప్రథమా విభక్తి సుప్ అన్నదానికి అంటే సుబంతం అన్నదానికి విశేషణం ఏది సూత్రంలో లేకపోతే ఆ సుబంతం అన్నది ఎలాగో అనువృత్తిగా వస్తూ ఉంటుంది. కాబట్టి సుబంతం ప్రథమా నిర్దిష్టంగా తీసుకుని దాన్ని ఉపసర్జన చేసుకోవచ్చు. ఇప్పుడు మరి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒకసారి ఆలోచించాలి తిష్టద్గు దగ్గర ఏమైందో. కానీ ఆలోచించండి, అన్ని చోట్ల కూడా ఇంతే అంటే ఏంటంటే సుబంతం సుబంతేనా అంటే కీదృశం సుబంతం కీదృశేన సుబంతేనా అని ఆశంక ఉండిపోతుందండి. సుబంతం అంటే ఏ సుబంతంతో సమాసాన్ని పొందుతుంది అనేది మనకి స్పష్టంగా తెలియదు. ఏ సుబంతంతో అని తెలియట్లేదు కాబట్టి ఆయా సూత్రాల్లో అవ్యయ రూపం సుబంతం విభక్త్యాదిషు అర్థేషు విద్యమానం అవ్యయ రూపం సుబంతం సుబంతేన సహ సమస్యతే అని అక్కడ చెప్పారు. అలాగా పారే మధ్య ఇత్యేతత్ రూపం సుబంతం షష్ట్యంతేన సమస్యతే అని అక్కడ మార్చారు. మార్చింది ఏంటంటే ఆ సుబంతంలో విశేషణాలని సుబంతేన విశేషణాలని మార్చారు అంతే. అవునవును, విశేషణం ఉన్నప్పుడు విశేషణాన్ని తీసుకుంటున్నాము. బేసికల్ గా ఆ విశేషణం ఉన్న సుబంతాన్ని తీసుకుంటున్నాము. పారా అంటే పారా అన్న కేవల సమాసం దగ్గరికి వచ్చేటప్పటికి సమాసం అక్కడ అంటే ఏంటి సహసుప అనేది ఒకటే సూత్రం ఉందండి. అక్కడ ఏంటంటే సుబంతం సహా అంతే, అక్కడ సుబంతేన సహా అంతే. అక్కడ ఏంటంటే యోగ విభాగం మీరు మొదటి క్లాస్ లో లేనంటున్నారు గుర్తులేదు. అక్కడ ఏంటంటే అక్కడ యోగ విభాగం చేసి సుబంతం సమర్థేన సహా సమస్యతే అని చెప్పారనమాట. అక్కడ సుప అనేది సుప అనే దానికి అతిగా చెప్పకుండా అదేంటి సుప అనే దానికి చెప్పకుండా సుబంతం సమర్థేన సహా సమస్యతే అని చెప్పి కొన్ని వైదిక రూపాలు సిద్ధిస్తాయి అన్నారు. అది మనకి మళ్ళీ ప్రకృతంలో అప్రస్తుతము, మనం తర్వాత ఆలోచిద్దాం దాని గురించి. సరే, ఇక్కడ మీకు క్లియర్ అయినట్టే కదా. అంటే ఒకసారి ఇవాళ రాత్రి ఏమన్నా మళ్ళీ డౌట్ వస్తే రేపు అడుగుతాను. ఓకే, ప్రస్తుతానికి కృష్ణ గారు మీరు అడిగిన ప్రశ్నకి సరిపోయిందండి సమాధానం. ఇంకా మనం ఏమైనా ఆలోచిద్దాం అంటే ఆలోచిద్దాం. సరిపోయింది, ఒకసారి నేను కూడా ఆలోచిస్తాను. అమ్మ లోహిత నువ్వు కంటిన్యూ చేయమ్మా. అలాగే ఇక్కడ స్త్రియా పున్వద్భాషిత పుంస్కాత్ ఈ సూత్రం చేత పుంవద్భావం లోహిత అనే శబ్దానికి పుంవద్భావం రాగా లోహిత గంగా అని మిగులుతుంది రూపము. అవ్యయీ భావస్థ సూత్రం చేత అవ్యయ సంజ్ఞ రాగా అవ్యయీ భావస్థ సూత్రం చేత నపుంసకత్వం రాగా స్వౌజసమౌచ్చష్టాభ్యాంభ్యస్న్యసిభ్యాంభ్యస్న్యసౌసాం ఈ సూత్రం చేత సుపరంగా రాగా హ్రస్వో నపుంసకే ప్రాతిపదికస్య సూత్రం చేత హ్రస్వం రాగా
నావ్యయీ భావ దతంతో పంచమ్యాహ సూత్రం చేత సుప్రత్యయ స్థానంలో అమ్మ ఆదేశం రాగా లోహిత గంగా 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 అమ్మ అని ఉంటుంది. అమి పూర్వ సూత్రం చేత పూర్వరూపం ఏకాదేశం కాగా లోహిత గంగం అని ముగుతుంది. అమ్మా మళ్ళీ దీర్ఘం ఎందుకు చెప్తావమ్మా? లోహిత గంగం. మళ్ళీ మళ్ళీ ఇప్పుడు లోహిత అనేది గంగం. గంగం తర్వాత రూపం అండి గంగం. నమస్కారం అండి. అవునండి, చెప్తాను మీ అందరికీ. కృష్ణ గంగా యస్మిన్ అనే విగ్రహవాక్యం అండి కృష్ణ గంగం అని. కృష్ణ గారు మీరు చెప్తారా అండి? లేదండి చెప్పండి. ఇవాళ మనకి అనువర్త ఉదాహరణలు వస్తున్నాయండి. అంటే అనువర్ధం చెప్పకూడదు, వాళ్ళ పేరుతో అనుగతమైన అనునామ ఉదాహరణలు. లేదండి నేను చెప్పలేను, కొద్దిగా చాలా సరిగ్గా వెళ్ళి నేను కాస్త గ్రూప్ లో పెడతానండి. మీరు ప్రయత్నిస్తే వచ్చేసేదండి. శర్మ గారు కూడా అలాగే అన్నారు. భ్రమర్ గారు మీరు చెప్పండి, మనకు 2 నిమిషాలు ఉంది, 2 నిమిషాల్లో వేగంగా చెప్పేసి. ఓకే, ఇది కృష్ణ గంగమ్మ అండి? అవునండి 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 అది కృష్ణ గంగా యస్మిన్ దేశే. కృష్ణ గంగా యస్మిన్ దేశే. ఓకే, అయితే ఇక్కడ బుక్ లో తప్పిచ్చారండి, కరెక్ట్ చేసుకోవాలి. కృష్ణ గంగా యస్మిన్ దేశే. కృష్ణ గంగం అన్నది సమస్త పదం, కృష్ణ గంగా యస్మిన్ దేశే అన్నది లౌకిక విగ్రహ వాక్యము. కృష్ణ సు గంగా సు అన్నది అలౌకిక విగ్రహ వాక్యం. అన్య పదార్థే చ సంజ్ఞాయాం అన్న సూత్రం చేత అవ్యయీ భావ సంజ్ఞ రాగా కృద్దత్తిత సమాసాశ్చ అన్న సూత్రం వల్ల చేత అక్కడే ఆగిపోయానండి. కృత్తద్ధిత సమాసాశ్చ అన్న సో ఏంటి కృత్తద్ధిత సమాసాశ్చ సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ రాగా సుపో ధాతు ప్రాతిపదికయోహో అన్న సూత్రం చేత సుపులుక్ రాగా కృష్ణ గంగా. ఇక్కడండి ఉపసర్జనం అన్నది దేంతోటి ఎలా చెప్పాలండి? 2 ప్రథమలోనే ఉన్నాయి కదా. ఇక్కడేనండి అన్ని కృష్ణ శబ్దస్య ప్రథమా నిర్దిష్ట సమాసోపసర్జనం ఇది సూత్రేణ ఉపసర్జన సంజ్ఞాయాం అనేనండి. కృష్ణ శబ్దస్య ప్రథమా నిర్దిష్టం సమాసోపసర్జనం అన్న సూత్రం వల్ల కృష్ణ శబ్దానికి ఉపసర్జన సంజ్ఞ రాగా ఉపసర్జనం పూర్వం అన్న సూత్రం చేత పూర్వ నిపాతన కాగా కృష్ణ గంగా అన్న రూపము